నిజామాబాద్ జిల్లాలో మాజీ సర్పంచ్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేత, ప్రతిపక్ష నేత హస్తం ఎమ్మెల్యే పోచారం తనయుడు చేసిన ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచాయి. రాజకీయ కక్షతోనే హత్య చేయించారంటూ ఎమ్మెల్యే తనయుడి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తాము ఎలాంటి రాజకీయ హత్య చేయలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి అన్నారు. వాళ్లు చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు తమపై నిందలు వేస్తున్నారంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ తో మా ప్రతినిధి ఆనందపాల్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజుల క్రితం ఓ మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా రాస్తారోకో నిర్వహించి ప్రతిపక్ష నేత బాజిరెడ్డి, అధికార పక్ష నేత రవీందర్ రెడ్డి ఇద్దరు కలిసి హత్య చేయించారని బాన్సాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే తగిలేపల్లికి చెందిన సర్పంచ్ వెంకట్ మాజీ సర్పంచ్ హత్య చేయబడ్డాడు. అయితే పోచారం భాస్కర్ రెడ్డి మటుకు ఇద్దరు కలిసి అటు బాజిరెడ్డి గోవర్ధన్, రవీందర్ రెడ్డి ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దానిపై మీరేమంటారు? వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి ఇతరుల మీద నెట్టడం ఒక అలవాటు. వాళ్ళకు పోచారం కానీ పోచారం పిల్లలకు కానీ ఒక అలవాటు. జనంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్కడ వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే మర్డర్ చేస్తారు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే చనిపోతారు. దీనిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉండదు. ఆయనతో ఉన్నవాళ్ళు, మొదటి నుంచి ఉన్నవాళ్ళు, లేదా ఆయన వచ్చి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చచ్చిపోతలే, చంపబెడతలేరు. జనం అన్ని గ్రహిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్ కానొస్తలేదు. ఇక తండ్రికి కానీ కొడుకులకు కానీ రాజకీయంగా భవిష్యత్తు కానొస్తలేదు వాళ్ళకు. అది దృష్టిలో పెట్టుకొని ఏదో కొంత సింపతి గెయిన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ఆరోపణలు తప్ప వేరేం లేదు. తగిలేపల్లి మర్డర్ కానీ ఈ రెండిట్లో చంపిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు సేమ్ వాళ్ళ పార్టీ మనుషులే, వాళ్ళ దగ్గర వ్యక్తులు. తమ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలా ప్రతిపక్ష నేతలు తమపై దాడులు చేస్తూ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు హత్యా రాజకీయాలు అనేది వాళ్ళే, మన సంబంధం లేదు. అభివృద్ధి అంటున్నాం. అభివృద్ధి నేను ఒకటి చెప్తాను మీకు. నేను 2004లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డా. అంతకన్నా ముందు 2-3 సార్లు ఆయన మంత్రి చేసిండు, తర్వాత ఎమ్మెల్యేగా చేసిండు. మొదటి రాజకీయాలు ఉన్నాడు ఆయన డీసీబీ చైర్మన్గా, తర్వాత తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా అధికార పార్టీలో ఉన్నాడు ఆయన 3 సార్లు. ఆ వ్యక్తి ఒక్క చిన్న డెవలప్మెంట్ చేయలేదు ఆ ప్రాంతంలో, చిన్నది కూడా. నేను వెళ్ళి అక్కడ గెలిచిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు నన్ను బాగా ప్రోత్సహించి నేను ఏ డెవలప్మెంట్ అడిగినా డెవలప్ చేసిన. బీర్కూర్ బ్రిడ్జ్ మంజరా మీద, పొత్తంగల్లో 2 బ్రిడ్జిలు ఈ మహారాష్ట్రకు మనకు కలుపుతాయి, లేదా మధునూరు జిల్లాకు మధునూరుకు మనకు కలుస్తాయి. దాదాపు 78 కిలోమీటర్లు పొడవున పోయేటటువంటి రహదారులు 15-20 మినిట్స్ చేరుకుంటారు. అది తీసుకొచ్చినాం మేము. అది కేవలం రాజశేఖర గారి ప్రోత్సాహం వల్ల. చంపబడ్డ వ్యక్తికి తెలుసు చంపిండని, మర్డర్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు పొలాన్ని చంపిండని. మా ప్రమేయం ఉండాలా? లేనిపోయిన ఆరోపణలు చేసిన ఏది చేస్తున్నాడో అది వాళ్ళకి చూసుకుంటే మాకు సంబంధం లేదు. అయితే ఇది తాము ఎలాంటి రాజకీయ హత్యలకు పాల్పడటం లేదని, తాను బాన్సాడ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని, కానీ పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలకు వస్తే రాణించే ప్రసక్తి లేదని, ఆయన గత్యంతరం లేక తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.